జయ శ్రీమన్నారాయణ. నేను డింగరి నరసింహాచార్యుడు, శ్రీ లక్ష్మీ నరసింహ జ్యోతిషాలయం, వనస్థలిపురం. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు. మిథున రాశి వారి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. ఈ 9 పాదాలు కలిపితే వాళ్ళు మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయము అనగా ఖర్చు 11, పూజితము అనగా 1, అవమానము 7. ఇక మిథున రాశి వారికి గురువు మార్చి 13వ తేదీ నుండి మే 31 వరకు 1వ స్థానంలో, జూన్ 1 నుండి అక్టోబర్ 30 వరకు 2వ స్థానంలో, అంటే కర్కాటక రాశిలో. తర్వాత అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు 3వ స్థానమైనటువంటి సింహరాశిలో ఉండడం చేత శుభాశుభ ఫలితాలు. మిథున రాశిలో జన్మలో ఉండడం చేత గురువు బలం లేకపోవడం చేత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటారు. 2వ స్థానంలో అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఆ 4 నెలల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటిది సాధిస్తారు. తర్వాత అక్టోబర్ నుండి జనవరి వరకు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గురువు వాళ్ళకి 3వ స్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశించడం చేత ఇబ్బందులు ఏర్పడతాయి. సరాసరిగా ఈ మిథున రాశి వారికి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో గృహాలు కొనుక్కుంటారు, గృహప్రవేశాలు చేస్తారు, నూతన స్థలాలు కొంటారు, ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాల ఉన్నత స్థానం వస్తుంది, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, బంధుమిత్రులందరి చేత శుభకార్యాలు కూడా చేయిస్తారు, వాళ్ళు చేస్తారు. తరువాత శనీశ్వరుడు 10వ స్థానంలో ఉండడం చేత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు. విద్యావంతులకు, చదువుకునేటువంటి పిల్లలకు విద్య బాగా వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా కొంతవరకు జూన్ తర్వాత నుండి ప్రమోషన్లు రావడం, జీతాలు పెరగడం బాగా ఉంటుంది. తర్వాత గృహిణులకు ఆరోగ్యరీత్యా కొంచెం ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి, పొట్టకు సంబంధించినవి. పెద్దవాళ్లకు ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది. సరాసరిగా ఈ మిథున రాశి వారికి జూన్ తర్వాత నుండి శుభ ఫలితాలు వస్తాయి. జై శ్రీమన్నారాయణ.